భారతీయుల కలలు చెదిరిపోయాయి. పారిస్ ఒలింపిక్లో ఫైనల్ చేరిన భారత్ మహిళ దినేష్ పొగాట్కు భారీ షాక్ తగిలింది. 50 కిలోల విభాగంలో ఫైనల్ మ్యాచ్కు ముందు ఆమె బరువు అధికారులు కొలిచారు. పరిమితికి మించి 100 గ్రాముల బరువు అధికంగా ఉన్నారని ఆమెపై ఒలింపిక్స్ అధికారులు వేటు వేశారు. దీంతో గోల్డ్ మెడల్ సాధించే అర్హతను ఆమె కోల్పోయారు. ఈ నిర్ణయంతో కోట్లాది భారతీయుల గుండెలు బరువెక్కాయి. పీఎం నరేంద్ర మోడీ అనర్హత వేటు పడిన వినేష్ పొగాట్కు అండగా నిలిచారు. ఆమె ఛాంపియన్లో ఛాంపియన్ అంటూ కొనియాడారు. దినేష్, మీరు భారత్కు గర్వకారణం, ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. ఈరోజు జరిగింది బాధిస్తుంది. నాకు కలిగిన నిరాశ మాటల్లో చెప్పలేకపోతున్నాను అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. పారిస్ ఒలింపిక్లో భారత్ రెజ్లర్ వినేష్ పొగాట్ పై అనర్హత వేటు పడడంతో భారత్ అప్పీల్కు వెళ్ళింది. ప్రధాని మోడీ సూచనలతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా దీనిపై ఈ పిటిషన్ వేశారు. 50 కిలోల విభాగంలో ఉన్న వినేష్ కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో ఆమెపై వేటు పడింది. పారిస్ ఒలింపిక్స్ మహిళా రెజ్లింగ్లో ఫైనల్కు చేరుకున్న దినేష్ పొగాట్కు కాంగ్రెస్ పార్టీ ప్రశంసలు కురిపిస్తుంది. ఆమెకు ఓటమిని అంగీకరించడం తెలియదని పేర్కొంది. నియంత పాలనపై మొదట ఢిల్లీలో వీధుల్లో పోరాడారు. ఇప్పుడు రెజ్లింగ్ మ్యాచ్పై పోరాడుతున్నారు.